ఓం 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 శ్రీ గురుదేవాయ నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఈరోజు 11వ యజ్ఞము, ఏకాదశ యజ్ఞము. ఈరోజుతో ఒక ఆవృత్తి పూర్తి అవుతుంది. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఈ శ్లోకం మనం వివరణ చేసుకుందాం. అమృతస్య అవ్యయస్య శాశ్వతస్య ధర్మస్య సుఖస్య ఐకాంతికస్య చ బ్రహ్మణః ప్రతిష్ఠా హి అహం. అంటే అమృతము, అవ్యయము, శాశ్వతము, ధర్మము, సుఖము, ఐకాంతికము అయినటువంటి యొక్క బ్రహ్మమునకు ప్రతిష్ఠ నేను అని అర్థం అన్నమాట. అయితే ఇందులో చాలా చాలా గొప్ప అర్థం ఉన్నది. ఈ అర్థమును మనం వివరణ చేసుకుందాం. మొదట బ్రహ్మణః, బ్రహ్మమునకు అహం నేను ప్రతిష్ఠ హి నిశ్చయముగా నేను ప్రతిష్ఠను. ఇక్కడ బ్రహ్మము, ప్రతిష్ఠ, అహం ఈ మూడు పదముల గురించి ముందు వివరించుకుందాం. పదమును నేనై, అర్థమును నేనై, పదార్థముగా ఉన్నాను, పరమపదమై వెలుగొందుచు పరమాత్మగా. అంటే ప్రతి పదము ఎవరు? నేను. అర్థం ఎవరు? నేనే. ఈ రెండు కలిపితే ఏమున్నది? పదార్థం ఏంటి? పదార్థము నేను ఉన్నాను. పదార్థం ఏమిటి? నేను ఉన్నాను. కాబట్టి ప్రతి పదము కూడా మనము
ఇటువంటి భావాన్ని దర్శనం చేద్దాం. ఇక్కడ బ్రహ్మ అన్న పదము, ప్రతిష్టాన పదము, అహం అన్న పదం, 3 పదముల గురించి వివరణ చేసుకుంటే, ముందు బ్రహ్మ ఎట్లా, ఏ విధంగా బ్రహ్మము మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు చూడండి, ఒక వేదాంత శాస్త్రము కానీ, విశ్వము తీరు కానీ, విశ్వ ప్రవర్తన కానీ, ప్రతి పదార్థము కానీ, భగవద్గీత కానీ అన్నీ మనము ఒక పరిశోధన చేసుకుంటే ఒకటి అర్థమవుతుంది. ఏమిటదంటే ఒక క్రమం అన్నమాట. ఆ క్రమం ఏంటో ఒకసారి ప్రతిపాదన చేసుకుందాం. అహమస్మి బీజముగా ప్రధానంగా మనకు బోధ కలుగుతున్నది. బీజం అహమస్మి ప్రవర్తన, అహమస్మి ప్రవర్తన కానీ బోధ కానీ, ప్రవర్తనతో పోల్చుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే మనకు ఆ అంశం ఇప్పుడు బాగా ఉంటుంది. అహమస్మి ప్రవర్తన ఆత్మ, అహమస్మి ప్రవర్తన ఆత్మ, ఆత్మ ప్రవర్తన బ్రహ్మము, ఆత్మ ప్రవర్తన బ్రహ్మము. బ్రహ్మము ప్రవర్తన ఏమిటి? బ్రహ్మ ప్రవర్తన భగవాన్, బ్రహ్మ ప్రవర్తన భగవాన్, బ్రహ్మ ప్రవర్తన భగవాన్. భగవాన్ ప్రవర్తన ఏంటి? అహమస్మి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? శ్రీ భగవాను వాచలో ఉన్నాం. మనం ఎక్కడున్నాము? శ్రీ భగవాన్ పలుకులో ఉన్నాము. బట్ ఈ పలుకు ఎక్కడ తెలుస్తున్నది? మనల్ని అహమస్మికి చేరుస్తున్నది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే అహమస్మి ప్రవర్తన అంటే అర్థం చేసుకుంటే, వర్తనం అంటే గమనం, వర్తనం. అయితే ఈ వర్తనం ఎట్లా ఉంది? ప్రవర్తనం అంటే అనేటువంటి ఒక ఉపసర్గ మనకి ఏం చెప్తుందంటే, ఒకటి ప్రభవతి అంటే కలుగుతున్నదని చెప్తుంది. కలగటం, ఉండటము, కలగటం. భవతి అంటే ఉండటము, కలగటం, ఉండటమే అవటం, అవటమే కలగటం. ఇక్కడ ఉండటం, అవటమే కలగటం అన్నమాట. అయితే ఉండటం, కలగటంలో ఇది ప్రకర్ష కలుగుతున్నది. అయితే అహం కలిగి ఏమవుతుంది? ఆత్మ. ఇక్కడ అవటం ఒకటైతే, అవటం ఏమిటి? ఇక్కడ ప్రకర్ష అన్నది ప్రభవతి, ఉండటం కలుగుతున్నది. కలిగిన తర్వాత ఏమవుతుంది? అది ప్రవ్రజతి అంటే అధికమవుతున్నది. ఎట్లా అధికమవుతున్నది పోలిస్తే? అంటే అహమస్మి అనేటువంటిది ఒక స్వరూపం అవుతున్నది. ఆత్మ అనేటువంటి యొక్క ప్రవర్తనగా అహమస్మి నుండి ప్రవర్తనయ్యి ఆత్మ అవుతున్నది. అది ఆత్మ అంటే ఏమిటి? నిరంతర గమనం. అంటే అహమస్మి అనేది గమనంలోకి నిరంతర ప్రవర్తనగా అవుతున్నది. అది ఆత్మ అయింది. ఇక్కడ ఆత్మ ప్రవర్తన. ఆత్మ ప్రవర్తన ఏమైంది అంటే ఆత్మవర్తనము ప్రకర్ష, ప్రభవతి అయింది. ప్రభవతి అయితే ఏమైంది? ప్రభవతి అయ్యి ఆత్మన ఆకాశ, ఆకాశాద్ వాయురు అగ్నిరాప అద్భ్య పృథివ్యా ఓషధయ. అంటే ఈ ఓషధయ వరకు ఏమైంది? ఇప్పుడు ఇది వర్తనమైంది. ఈ వర్తనం అంతా కలిపి ఏమంటున్నాం మనము? ఆత్మ ప్రవర్తన బ్రహ్మ అంటున్నాం. బ్రహ్మ అంటే అర్థం ఏంటి? పంచమహాభూతములు
ప్రవర్తన అవుతుంటే వాటిని స్వీకరించేటటువంటి యొక్క దేహములు దేహాదులు, అది చర కావచ్చు, అచర ప్రాణులు, అచర దేహాలు కావచ్చు, రెండు ఏమైనాయి ఓషధులైనాయి. ఇట్లా ఆత్మ అన్నటువంటిది ప్రవర్తన ఏమైంది, బ్రహ్మైంది. బ్రహ్మము ప్రవర్తన ఎక్కడికి వస్తుంది? బ్రహ్మ ప్రవర్తన ఎక్కడికి కలుగుతున్నదంటే భగవాన్. అంటే బ్రహ్మం అంతా ఎక్కడ చేరుతుంది? ఇప్పుడు మనలోకి చేరుతున్నది. బ్రహ్మం ఎక్కడ చేరుతుంది? మనలోకి చేరుతున్నది. అంటే భగవాన్ స్వరూపం, అంటే గ్రాహ్య స్వరూపంలోకి చేరుతున్నది. ఇది భగవాన్ అవుతుంది. భగవాన్ స్వరూపం ఏమైంది? ఎక్కడ చేరుతుంది? భగవాన్ ప్రవర్తన ఎక్కడికి అయింది? అహమస్మి బీజమునకి అయింది. అంటే అహమస్మి, నేను ఉన్నాను. ఇది ఈ క్రమం ఏదైతే ఉంటుందో దీంతో పోల్చుకుంటూ మనం ముందుకు వెళతాం. ఇప్పుడు ప్రతిష్ఠ అంటే ఇందులో ఏం తీసుకుంటున్నా మనకు కావాల్సింది? బ్రహ్మ స్వరూపము ప్రతిష్ఠ అవుతున్నది. అంటే ఏమిటంటే బ్రహ్మం అంటే ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? పంచమహాభూతముల యొక్క బ్రహ్మ అనే పదం కూడా అర్థం చేసుకుంటే మనకు రెండు ధాతువులతో రెండు అర్థములు వస్తాయి. ఒకటి వృద్ధి పొందటం, అంటే ఎదగటం, పెరగటం. ఇది అట్లాగే ఇంకోటి ఏమిటి? వ్యక్తం చేసుకుంటాం, అంటే ప్రసారం కావటం, ప్రసారం అవుతున్నది బ్రహ్మ. ఎక్కడికి ప్రసారం అవుతున్నదని ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు మనము తర్వాత అన్నటువంటి అమృతము, అభయము, శాశ్వతము, ధర్మము, తర్వాత సుఖము, ఐకాంతికం, ఈ పదములు 6 పదములు ఉన్నాయి. ఈ పదములన్నీ కూడా దేనికి విశేషణమైంది? బ్రహ్మణుకు విశేషణముగా చెప్పారు. అయితే ఇది చెప్పబోయే ముందు బ్రహ్మస్వరూపాన్ని మనం అర్థం చేసుకుందాం. ప్రసారం ఒకటైతే వృద్ధి అనేది ఒకటైతే, వ్యక్తం చేయటం ఒకటైతే, వృద్ధి కావటం ఇంకొకటి. అయితే వృద్ధి పెరుగుదల అనేది ఎట్లా అవుతున్నది, ఏ విధంగా అవుతున్నది అని మనం చూసుకుంటే, ఈ బ్రహ్మ యొక్క ప్రవర్తనకు ఎక్కడికి చేరితే ఈ బ్రహ్మ యొక్క ప్రవర్తన ముగింపు అవుతుందో, అంటే అదే ష్ఠ అంటే గతి నివృత్తవు. అంటే గతిని గమనం చేస్తూ ఉంటే ఆ గమనాన్ని ఏముంది? గమనం అనేది వర్తనం అయితే గమనాన్ని చేస్తుంది, మరలించి నిలిపేస్తున్నది. గమనాన్ని నిలిపేస్తున్నది. నిలిపి ఎప్పుడైతే అయిందో అప్పుడు ఏమవుతుంది? అది ఏమవుతుంది? ష్ఠ అయింది. అంటే నిలుపుతున్నది. అది ఎట్లా నిలుపుతున్నది? బ్రహ్మస్వరూపం అంటే ప్రతి అనేది ఏం చెప్తుంది మనకు? ప్రతియేతి అంటే సమ్మతిగా. ప్రతి ఏం చెప్తుంది? ప్రతియేతి, సమ్మతి. ఎటువంటి సమ్మతి? ఇప్పుడు మనము చూడండి, మనము ప్రతులు అంటాం. ఒక కాగితం తీసుకొని ఒకటి ఏదైనా పేపర్లో ఏదైనా రాసి ఉన్నాం అనుకోండి, దీన్ని ఏం చేస్తాము? ప్రింట్ చేసి ఏం చేస్తాము? ప్రతులు అంటాం. ప్రతులు అంటే ఏంటి అర్థము? అంటే ఒకటి ఏదైతే ఉన్నదో అదే అచ్చం అదే, అంటే దాంట్లో ఎటువంటి మార్పు లేకుండా, ఎటువంటిది లేకుండా కేవలం అదే పొందిన దాన్ని ప్రతి అంటారు. అంటే అర్థం ఏంటి? ఈ ప్రతి ఏం చెప్తుందంటే ఏదైతే పూర్వపు రూపం ఉందో అదే పొందటం. ఆ పొందటం ఏం చెప్తుంది మనకు? ప్రతి అంటున్నాం ఇక్కడ. ఈ ష్ఠ అన్నది ఎట్లాంటిదంటే, అంటే బ్రహ్మము ఇక్కడ క్లుప్తంగా మనము ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, బ్రహ్మమునకు నేను ప్రతిష్ఠ. అంటే బ్రహ్మమును ఎక్కడ చేరుతుంది? నేనుకు చేరుతున్నది. బ్రహ్మం ఎవరు చేరుతుంది? నేనుగా చేరుతున్నది. నేనుగా చేరుతున్నది. ఇంకోటి ఎట్లా చెప్పాలి? బ్రహ్మమును ఏది చేరి అయినదో, అది ప్రతిష్ఠ అయినదో, అది నేను. ఇక్కడ ఏం చెప్తున్నారు?
బ్రహ్మమునకు ప్రతిష్ట అంటే బ్రహ్మమును ఎక్కడైతే చేరి నిలుస్తున్నదో ష్ఠా గతి నివృత్తి అవుతున్నదో బ్రహ్మ యొక్క వర్తనము నివృత్తి అయ్యి ఏమవుతుంది? ప్రతి అవుతుంది. ప్రతి అంటే అర్థం ఏంటి? బ్రహ్మము యొక్క బీజం ఎవరు ఇక్కడ? ప్రతి ఏంటి? ప్రతి ఇక్కడ బ్రహ్మము యొక్క బీజం ఎవరు? బ్రహ్మమునికి బీజం ఎవరు? అహమస్మి. అంటే బ్రహ్మమునికి బీజం ఎవరు? అహమస్మి. సర్వభూతానాం బీజం అహం. ఎవరు? సర్వభూతానాం బీజం అహం. కాబట్టి బీజం ఎవరు? అహమస్మి. కాబట్టి బీజమును ఏం చేస్తుంది? ఈ బ్రహ్మస్వరూపము వర్తం చేసి అంటే పంచమహాభూతములు వర్తిస్తూ ఎక్కడ చేరుతున్నాయి? ఒక మానవుని, ఒక మానవుల్లో భగవాన్ స్వరూపంగా, ఆ భగవాన్ స్వరూపాన్ని ఏం చెప్తుంది? ప్రతిష్టా స్వరూపంగా ఆ ప్రతిష్టలో ఏమవుతుంది? అహమస్మి నేనుకు చేరుతున్నది. నేనుకు చేరుతున్నది. నేనుకు చేరుతున్నది అంటే ఏమిటంటే బ్రహ్మ స్వరూపము బీజం అహమస్మిగా ఉన్నటువంటి బీజ స్వరూపము తిరిగి ఏమవుతుంది? ష్ఠా ఈ బ్రహ్మ ప్రవర్తన ఏమవుతుంది? మనిషిలోకి చేరి, మానవులోకి చేరి, జ్ఞానంలోకి చేరి భగవాన్ స్వరూపముగా అయ్యి, అంటే ఇక్కడ భగవాన్ స్వరూపం ఏంటి? చేరినటువంటిది నిలవటము, ష్ఠా నివృత్తి అవటము. అంటే గమనము పోయి గమనము మరలి నిలుస్తున్నది. ఆ ష్ఠా నిలిచే స్థితి ఏంటంటే ఆ నిలిచిన ఎట్లా నిలుస్తున్నది? ఏ విధంగా నిలుస్తున్నది? ప్రతిష్ట ప్రతిగా నిలుస్తుంది. ఎటువంటి ప్రతి? అది ఈ బ్రహ్మమునికి బీజం ఏదైతే ఉందో ఆ బీజం యొక్క ప్రతి నిలుస్తున్నది. ప్రతి ఏదైతే ఉందో ఆ ప్రతి స్వరూపము ఎటువంటి ప్రతి? అది ప్రతి ఏంటి? ఇక్కడ ప్రతి అయింది. ఈ ప్రతి ఎక్కడిది? బీజం అహమస్మి. కాబట్టి అహమస్మి బీజం ఇక్కడ ప్రతిష్ఠలో ప్రతి స్వరూపాన్ని పొందుతున్నటి ఈ ప్రతిష్ఠ అనేది ఎవరు? అహమస్మి. బ్రహ్మణ ప్రతిష్ఠ ఎవరు? అహమస్మి. ఈ బ్రహ్మాండం అంతా ఎక్కడికి చేరుతున్నది? భగవాన్ అంటే స్వీకరించేటువంటి యొక్క మానవుని యొక్క జ్ఞాని యొక్క స్థితిలోకి, జ్ఞాని యొక్క స్వరూపంలోకి ఇదంతా చేరి నిలుస్తున్నది. ఆ నిలిచినది ఎటువంటిగా నిలుస్తున్నది? ప్రతి దేనికి యొక్క ప్రతి? అది బీజం యొక్క ప్రతి. బ్రహ్మం యొక్క బీజం ఎవరు? అహం అస్మి. కాబట్టి ఆ ప్రతి ఏమైంది? ఇక్కడ ప్రతిగా వస్తుంది. ఇక్కడ ప్రతిష్ట అహమస్మి. ఆ ప్రతిష్ట ఎవరు? అహమస్మి. బ్రహ్మం ఎవరు? ఇక్కడ పంచమహాభూతముల యొక్క వ్యక్తం చేస్తూ ఎక్కడికి ఎదుగుతున్నాయి? తన యొక్క బీజ స్వరూపానికి ప్రయాణం చేస్తున్నాయి. ఆ చేసే క్రమము చెప్తూ ప్రతిష్ట. ఆ ప్రతిష్ట ఎవరు? అహమస్మి, నేను. ఇది ఇట్లా బ్రహ్మమునకు, బ్రహ్మ అనేటువంటి పదము మనకు వివరణ కలుగుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి అంశం ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది, బ్రహ్మము ఏం చెప్తున్నారు ఇక్కడ? అయితే ఈ బ్రహ్మమునకు లక్షణాలు వస్తున్నాయి. ఎటువంటి లక్షణాలు? అమృతము, అవ్యయము, శాశ్వతము, ధర్మము, తర్వాత సుఖము, ఐకాంతికము. 6. ఈ 6 లక్షణాలు ఏం చెప్తాయంటే బ్రహ్మ లక్షణాలు 6 లక్షణాలు, 6 విశేషములుగా చెప్తున్నారు. 6 విశేషములు ఎట్లాంటివి అంటే, ఇవి పంచమహాభూతములు ఒక క్రమం అయితే ఇది ఇంకొక క్రమం. ఈ క్రమం ఎట్లాంటిది? బ్రహ్మం యొక్క పరిపూర్ణత చూపిస్తున్నాయి. బ్రహ్మం యొక్క పరిపూర్ణ స్థితిని చూపిస్తున్నాయి. ఎట్లా చూపిస్తున్నాయి? ప్రవర్తనగా భగవాన్ లక్షణంగా పొందటము అనేటువంటి యొక్క క్రమంలో చూపిస్తూ, భగవాన్ లక్షణంలో భగవాన్ స్వరూపంలో మళ్ళీ ఏమవుతుంది? బీజం ప్రతిష్ట. ఆ భగవాన్ స్వరూపం ఏంటి? ప్రతిష్ట అవుతున్నది. ఆ ప్రతిష్ట ఏదది?
అహమస్మి. అయితే ఇక్కడ క్రమం ఏంటంటే అమృతము, అవ్యయము, ఈ పదములు ఏం చెప్తున్నాయనేది మనం విశదంగా ఒకసారి వివరణ చేసుకుందాం. ఇప్పుడు పంచమహాభూతములు అనేది ఎట్లాంటిది? అహం ఆత్మానం సృజామి, ఆత్మన ఆకాశ వాయు, వాయురగ్ని, అగ్నిరాప ఆప పృథివీ, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ. అంటే ఈ క్రమం చూడండి. ఈ ఆత్మ బ్రహ్మ ప్రవర్తన ఎటువంటిది? ఆకాశం నుండి మొదలవుతుంది. ఆకాశం మొదలవుతుందంటే అర్థం ఏంటి? ముందు లేదంటే ముందు అహమస్మి నుండి ఉంటుంది. అంటే ఒక పదం యొక్క భావం అన్నటువంటిది మనము ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇది పంచమహాభూతం, ఆకాశం నుండి భూమి. ఇప్పుడు ఈ 5 పంచమహాభూతములు ప్రసారం అవుతున్నది. ప్రసారం అయిన తర్వాత అక్కడ ఎక్కడికి చేరుతున్నాయి? ఓషధి అంటే చరప్రాణులకు, అచర ప్రాణులకు, చరప్రాణులకు. చరప్రాణులు ఎవరు? ఉన్నతమైన వ్యక్తి ఎవరు? మనిషి, మానవునికి ఎట్లా చేరుతున్నది? ఆ చేరే క్రమంలో ఏం చెప్తున్నారు? ఈ క్రమము భగవాన్ స్వరూపంగా అన్నటువంటి లక్షణాల పరంగా చేరుతున్నది అన్నమాట. అందుకు ఒకసారి మనం పంచమహాభూతముల యొక్క లక్షణాలు చెప్పుకుంటే, అహమస్మి లక్షణాలు ఏమిటి? 5 లక్షణాలు. 1 సత్, 2 చైతన్యం, తర్వాత ప్రకాశం, తర్వాత జ్ఞానం, తర్వాత ఆనందం. 5 లక్షణాలు. ఈ 5 లక్షణాలు ఎవరివి? అహమస్మి లక్షణాలు. కాబట్టి 5 లక్షణాలు ప్రవర్తన కలిసి ఏమైనాయి? ఆత్మ అయినాయి. ప్రవర్తనకి ఏమైనాయి? ఆత్మ అయినాయి. శ్రీరంగకు చెప్పి అది ఆప్ చేయమని చెప్పండి. ఇందాక చెప్పినా కదా, చెప్పేసారు. అర్థం కావటం లేదు, అర్థం కాదు. తర్వాత ఇక్కడ చూడండి, శ్రద్ధగా వినండి. అహం అస్మి లక్షణములు ఆత్మస్వరూపం ఏమైంది? ప్రవర్తించి పంచమహాభూతములు. అందుకే ఏం చెప్పారు? అహమాత్మ సర్వభూతాశయ స్థిత. సర్వభూత ఆశయములందు శయనిస్తున్నది. ఎట్లా? పంచమహాభూతములలో ఎవరు శయనించినారు? సర్వభూతస్థం ఆత్మానం, సర్వభూతాని చ ఆత్మ. కాబట్టి ఇక్కడ ఏమిటి? పంచమహాభూతములు ఎట్లా ఏర్పడినాయి? ఆత్మ యొక్క ప్రవర్తననే పంచమహాభూతములు. కాబట్టి పంచమహాభూతముల యొక్క స్థితి ప్రవర్తనలో ప్రకటితమవుతున్నాయి. ఏమిటి? ఆకాశము సత్, వాయువు చైతన్యం, ప్రకాశం వెలుగు, అగ్ని ప్రకాశము, తర్వాత నీరు జలం, ఎరుక జ్ఞానము, తర్వాత భూమి ఆనందం. ఈ పంచమహాభూతములు. ఈ పంచమహాభూతములన్నీ పంచమహాభూతములు అట్లాగే ఉంటున్నాయా? పంచీకరణం అవుతున్నాయి, మిళితమవుతున్నాయి. ఈ మిళితమయ్యేటువంటి క్రమమే ఏది? ఓషధులన్నీ కూడా అవన్నీ మిళితమైపోతున్నాయి. అచరప్రాణులుగా, చరప్రాణులుగా ఈ పంచీకరణం అయ్యి ఏమవుతున్నాయి? భగవాన్ స్వరూప స్థితికి ప్రయాణం అవుతున్నాయి అన్నమాట. అంటే ఇవి ప్రయాణం ఎక్కడికి కావాలి? భగవాన్ స్థితి కావాలి. భగవాన్ స్థితి స్వరూపాన్ని ప్రయాణం అవుతాయి. అంటే ఏంటి? గ్రాహ్యమునకు వస్తున్నాయి, గ్రహించడానికి వస్తున్నాయి. ఇప్పుడు దేహం ఉందనుకోండి, మానవదేహం ఎక్కడిది? ఇది పంచమహాభూతములదే. కానీ ఎట్లాంటిది? ఇది బ్రహ్మము ఈ లోపలికి ప్రవర్తనలోకి వస్తుంది. అంటే పంచమహాభూతములు ఈ దేహం ఏం చేస్తుంది? గ్రహిస్తున్నది. గ్రహించి తను పెరుగుతూ పోతున్నది. అంటే ఒక చెట్టు కానీ, ఇవన్నీ వృక్షజాతులు కానీ అచరంగా, అంటే పంచమహాభూతములు గ్రహించి పెరుగుతున్నాయి. దేహాలు, ప్రాణులన్నీ ఏం చేస్తున్నాయి? లక్షణాలను గ్రహించడానికి ప్రయత్నం చేస్తే లక్షణాల స్వరూపంలోకి గ్రహించుకుంటూ ప్రవర్తనలోకి వస్తున్నాయి. అట్లా ప్రవర్తనకు వస్తున్నాయి. కాబట్టి ఈ లక్షణాల యొక్క స్వరూపం ఏమైంది మనకు? ఆ లక్షణములు ఏ లక్షణాలుగా తనకు చేరుతున్నాయో ఆ చేరేటువంటి క్రమాన్ని చూపిస్తున్నారు. బ్రహ్మము చేరుతున్నది. ఎక్కడ చేరుతున్నది? ఘనాఘన సుందర. ఘనాఘన సుందర విన్నారా? భక్తికరంబ. అంటే ఘనమేమైంది? అఘనానికి ఘనమేరు పంచమహాభూతములు ఘనస్వరూపములు, దేహములతో సహా ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? అఘనం స్థితికి వెళుతున్నాయి. అంటే ఆ భౌతికము అతీత స్థితికి ప్రయాణం అవుతున్నాయి అన్నమాట. ఆ ఎటువంటి లక్షణాలు ఎటువంటివి? ఆ లక్షణాలను ఇక్కడ వర్ణిస్తున్నారు అన్నమాట. అర్థమైంది కదా? ఇది క్రమం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమిటంటే అమృతం, ఈ యొక్క పంచలక్షణములే
మనకు చేరేది ఏ లక్ష్యం అంటే మనకు తనకు కావాల్సినటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో ఆ అంశముల పరంగా వాటిని గ్రాహ్యంలోకి ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి ఈ గ్రాహ్యంలోకి వచ్చినప్పుడు ఆ లక్షణాలు ఎట్లా మారుతున్నాయి అనేది మనిషికి కావాల్సింది ఏంటి? అమృతము, చావకుండా ఉండాలి. ఇప్పుడు మనిషి ఎట్లా ఉండాలి? ఎట్లా ఉన్నాడో తెలియదు. అంటే తను ఉన్నట్లు కూడా తెలియదు. అంటే మృతుడై ఉన్నాడు, అంటే మరణమే స్వభావం అన్నాడు, లేనివాడైనాడు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? తనకి మొట్టమొదటి లక్షణం ఏం కావాలి? లేకుండా అనేది లేకుండా ఉండాలి. అందుకే ఇప్పుడు అన్నీ ఎట్లా ఉంటుంది? మృతం అంటే మృంగ్ ప్రాణత్యాగే, అంటే ప్రాణమును విడవటం. ఇప్పుడు అమృతం అంటే ఏంటి? ప్రాణమును విడవకుండా ఉండాలి. ఇక్కడ ప్రాణం ఏది? ప్రాణం ఏది? ప్రాణ త్యాగం. ప్రాణ అంటే అర్థం ఏంటంటే మనకు ప్లస్ అన అంటే అన్న మళ్ళీ ప్రాణనే వస్తుంది అర్థము, ధాతువు. అనేది ఎట్లాంటిది? ఇందాక ప్రకర్ష ప్రభవతి అన్నాం కదా. ఈ అన్న దాంట్లో పీల్చుకోవటం, ఊపిరి, మనకు శ్వాస, ఊపిరి ఏది? మనకు అన్నమాట. ప్రకర్ష అంటే ప్రభవతి, ఏదైతే నిత్యము కలుగుతున్నదో ఆ కలుగుతున్నటువంటి యొక్క స్వరూపము ప్రాణం. అంటే ఏమిటి కలుగుతుంది? మనకు లోపల ఉండటం, ఉన్నాను. నిత్యం ఏం కలుగుతుంది మనకు? నేను తింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను చేస్తున్నాను. వీటిలో ఏం కలుగుతుంది మనకంతటికీ? నిత్యము నేను ఉన్నానది అన్నిటికీ ఆదిగా కలుగుతున్నది, అంతే కదా, ప్రభవతి. ఇది ప్రాణం. ఈ ప్రాణమును మనం ఏం చేస్తున్నాము? విడిచేస్తున్నాం. ఇంతవరకు అది మృతమైపోయింది. అంటే అసలు ప్రాణం ఉందో లేదో కూడా మనకు, అన్నట్టు గ్రహింపు మనకు ఉందో లేదో కూడా తెలియటం లేదు. కాబట్టి అట్లా విడిచేయటం అయిపోయింది. ఇప్పుడు ఏమిటి మనకు కావాల్సింది అంటే ఈ విడిచేయకుండా విడవటాన్ని ఏం చేస్తున్నాము? తొలగిస్తున్నాం. అంటే అమృతం విడవటాన్ని తీసేస్తున్నాం. అంటే అర్థం ఏంటి? నిలుపుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ కలుగుతున్న దాన్ని, అంటే ఉన్నాన దాన్ని మనం విడవకుండా నిలుపుకుంటామో అప్పుడు అమృతం అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఇది నెగటివ్ సెన్స్లో చెప్పినది అనమాట. ఎందుకు అట్లా చెప్తున్నారంటే ఇప్పుడు మన స్థితి అట్లా ఉంది కాబట్టి మనకేమి కావాలో ఆ పదములతో చెప్తున్నారు. అమృతం అంటే నేను ఉన్నాను, ఉన్నాను అన్నదాన్ని ఏమని చెప్తున్నారు ఇక్కడ? ప్రాణం ప్రభవతి. అప్పుడు ఏమైంది? ఇంతవరకు ఉన్నాను అన్నది లేదు, సత్ ఉండటం. ఇక్కడ ఏం చేసుకోవాలి? మనం పంచలక్షణములు చెప్పుకున్నాం కదా ఇందాక. ఈ పంచలక్షములే ఇప్పుడు చెప్పేటువంటి యొక్క 6 లక్షణములు మొదటి లక్షణములు. ఇది అమృతము సత్, అట్లాగే అవ్యయము చైతన్యం, శాశ్వతము ప్రకాశం, ధర్మము జ్ఞానం, తర్వాత సుఖం ఆనందం. ఈ 5 తర్వాత ఏదైతే 6ది వస్తుందో అది భగవాన్ లక్షణంగా మనం ఏకాంతికం. అది ఎట్లాంటిది అనేది చూద్దాం. ముందు ఈ 5 లక్షణములకి ఏంటి ఒక్కొక్కటి పోల్చుకుంటూ ఇక్కడ అమృత స్వరూపంలో ఏం చెప్పారు? సత్ లక్షణం అన్నమాట. అమృతం ఏంటి? ఉన్నాను అనే లక్షణము. సత్ లక్షణము మొదటిది. ఇది మనకు చేరుతున్నది. భగవాను ఎట్లా చేరుతున్నది? బ్రహ్మస్వరూపం ఎట్లా చేరుతుంది? ఏ లక్షణంలో చేరుతుంది మనకు? ఇప్పుడు చూడండి అన్నానా అనేసరికి ఏమైనా నిద్రపోయే వాళ్ళు ఏం చేశారు? లేచి చూశారు ఇక్కడ. అంటే ఈ శబ్దం ఏమైపోయింది? మీకు లోపలికి చేరి మీలో ఉన్నటువంటి యొక్క ఉన్నాని యొక్క స్మృతిని ఏం చేసింది? మీ స్ఫురణకు తీసుకొచ్చి ఇటువైపు చూపించేసింది. ఇది ఎవరు? ఇది బ్రహ్మము. ఇది ఎవరు చేస్తున్నారు? ఇది బ్రహ్మము ప్రసారం అయిపోయి ఏం చేస్తుంది? మీకు మీ లోపల ఉన్నటువంటి ఉన్నాను అన్నటువంటి స్థితిని ఏం చేసింది? స్ఫురణకు తెచ్చి ఇటువైపు మళ్ళీ చూపింపచేసింది. అర్థమంద బ్రహ్మ ప్రసారం ఏంటంటే నేను లేనటువంటి చప్పుడు. అంటే చప్పుడు ఏంటి?
శబ్దం ఏం చేస్తుంది? మనలో నేను ఉన్నా స్మృతిని మనకు తీసుకొస్తున్నది. ఎక్కడ తీసుకొస్తుంది? మన లోపల తీసుకొస్తుంది. ఇది అమృతం. అర్థమైందా? అట్లాగే వాయువు ఏం చేస్తుంది? అది మొదటిది లక్షణం ఏంటి? అమృతం. అంటే నేను లేను అంటే స్థితిని ఉన్నాను స్మృతిగా మనకు వెలిగింపజేస్తున్నది, తీసుకొస్తున్నది, స్మృతికి తీసుకొస్తున్నది. మొదటిది. రెండవది ఏమిటంటే అవ్యయం. అవ్యయం అంటే అర్థం ఏంటి? మనకు అర్థం ఎట్లా వస్తుంది? వ్యయం అంటే అంటే గతం, అంటే గమనం చెందేది. వాయువు ఏం చేస్తుంది? ఇప్పుడు ఇందాక చెప్పినది అమృతం ఎవరి లక్షణము? ఆకాశ లక్షణం. ఆకాశం మీద శబ్దం. శబ్దం చేస్తుంది ఉన్నాను స్మృతిని మనం తీసుకొస్తున్నది బయట. తీసుకొచ్చేస్తుంది ఉన్నాను అని మన చేత స్మృతిని కలిగింపచేసి ప్రసారం అయిపోయి అమృత లక్షణాన్ని మనకు ప్రసారం చేస్తుంది. ఎవరు? ఆకాశం. రెండోది ఏముంది ఇక్కడ? అవ్యయం. అవ్యయం ఏమవుతుంది? వ్యయం అంటే ఏమిటి? గతం. గతం అంటే గమనం చెందటం. అంటే ఏంటి? వీస్తూ ఉంటుంది. అంటే ఏంటి? ప్రవర్తిస్తుంటుంది. అయితే ఇక్కడ అవ్యయం ఎట్లాంటిదంటే ఆ ప్రవర్తనలో ఏమవుతుంది? ఖర్చు అవుతుంది. వ్యయం ఖర్చు అవుతుంది. వ్యయం అంటే ఖర్చు చేయటం. ఇంకొక అర్థము అంటే మార్పులు చెందేది, ఖర్చు అయ్యేది, గమనం చెందేది. అయితే ఇక్కడ ఏమవుతుంది? అవ్యయం అంటున్నాం. అవ్యయం ఎట్లాంటిది? ఈ చైతన్యం ఎట్లాంటిది? ఇది ఉన్నాను, ఉనికి చైతన్యం, ఉండుట చైతన్యం ఎట్లాంటిది? అవ్యయము. అంటే నిరంతరం ప్రసారం చేస్తుంది. వీస్తుందా గాలి? గాలి వీచినప్పుడు ఎట్లా ఉంటుంది మనకు? ఏమి అనిపిస్తుంది? హాయిగా అనిపిస్తుందా? అంటే వాయువు యొక్క చైతన్యము అవ్యయ స్వరూపంగా ఎప్పుడైనా ఈ స్మృతిని కాకుండా చేస్తుందా ఎప్పుడైనా? అంటే వ్యయం ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అవ్యయం అనేది మనము వ్యయం అయిపోతున్నాం. ఇప్పుడు రోజు పొద్దున్న లేచాం అనుకోండి, రాత్రి వేసరికి వ్యయం అవుతున్నామా అవ్యయం అవుతున్నాం? మనం పొద్దున్న లేచిన తర్వాత అలసిపోతున్నామా అట్లా ఖర్చు అవుతున్నామా అట్లా ఖర్చు కాకుండా ఉంటున్నాము? ఖర్చు అవుతున్నాం కదా. ఇక్కడేంటి? ఈ చైతన్యం ఎట్లాంటిది? ఉన్నాను చైతన్యము ఖర్చు కాదు. ఖర్చు కాకుండా ఏమవుతుంది? ఎప్పుడూ ఒకే రకం ఉంటుంది. దేశ కాల వస్తు అపరిచ్ఛిన్నం, విచ్ఛిన్నం కాకుండా అవిచ్ఛిన్నంగా ఉంటుంది. ఏది? అవ్యయము. అర్థమవుతుందా? అవ్యయం పదం ఏం చెప్తుంది మనకు? వ్యయం కానటువంటిది, ఖర్చు కానటువంటిది. ఎంత తిరిగినా ఏమవుతుంది? బ్రహ్మస్వరూపం ఏమందిస్తుంది మనకు? ఈ అవ్యయ లక్షణాన్ని మనకు చేరుస్తున్నది. డబ్బులు సంపాదిస్తాం, ఏమవుతుంది? ఖర్చు అయిపోతుంది. అన్నీ ఖర్చు అవుతున్నాయి. తిన్నాం పొద్దున, ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్నాం. ఏమైంది? వ్యయం అయిపోయింది. అయితే ఇక్కడ ఈ చైతన్యం ఎట్లా? నేను ఉన్నాను చైతన్యం ఏమవుతుందా మనకు? నేను ఉన్నాను చైతన్యం ఏమవుతున్నా? ఎంతసేపు చెప్పుకున్నా ఏమైనా ఖర్చు అవుతుందా? చైతన్యం నేను ఉన్నానే కొద్ది ఏమవుతుంది? చైతన్యవంతం అవుతున్నామా? ఇది అవ్యయం అన్నమాట. తర్వాత శాశ్వతం. శాశ్వతం ఏంటి ఇక్కడ? శాశ్వతం అంటే ఎల్లప్పుడూ ఉండున్నది. ఎల్లప్పుడూ ఉండున్నది. ఇక్కడ ఏమిటంటే శాశ్వతం అనే పదం అర్థం చేసుకుంటే శస్ ధాతువు ఏం చెప్తుంది మనకు? ప్లుతగతం. అంటే ఇప్పుడు చూడండి, సూర్యుడు మనకి ఎట్లా వస్తున్నాడు? సూర్యుడు మనకు చేరుతున్నాడా? ఎట్లా ఉంటున్నాడు? శీఘ్రమైన గమనం అన్నమాట, శీఘ్రమైన కదలిక. సూర్యుడు మనకి ఎట్లా వస్తున్నాడు? ఏమైనా మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్నాడు? సూర్యకిరణము, సూర్యుడు మనకు చేరటము, విశ్రాంతి తీసుకుంటున్నాడా? ఎట్లా ఉంది కిరణము? మనకు సూర్యునికి నిత్యము ప్రసారం అవుతూనే ఉంది. అవుతుందా? అంటే గమనము శీఘ్రమైన గమనం అన్నమాట. ఎల్లప్పుడూ ఉండటము, ఎల్లప్పుడూ ఉండేదంటే ఉండటం ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే ఇప్పుడేంటి? మనము నేను ఉన్నానటువంటి స్వరూపము శాశ్వతం. ఏది? సత్, అమృతంగా ఏదైతే మనకు ప్రసారమైందో ఈ లక్షణం ఎట్లాంటిది? అవ్యయము. తర్వాత శాశ్వతము. శాశ్వతం అంటే స్ప్లుతగతం, అంటే శీఘ్ర కదలిక ఉంటుంది. అంటే ఎట్లాంటిది? లేను అన్నటువంటి స్థితి ఇంకా ఉండదు అక్కడ. వెలుగు ఎట్లాంటిది? నేను ఉన్నా అన్నటువంటిది తనకు తెలియటం. శాశ్వతం ఏంటి? ఇప్పుడు
ఎన్ని మనం పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు ఉన్నటువంటి ఎట్లాంటివి అశాశ్వతముల శాశ్వతముల అశాశ్వతం. ఇక్కడ ఏది శాశ్వతము? అది మనకు ప్రసారం చేస్తున్నది. ఈ కాంతిలో ఇప్పుడు చూడండి, వెలుగులో సూర్యకిరణాల వెలుగులో మనకేం తెలుస్తుంది? అంత విదితం అవుతుందో మనకు తెలుస్తున్నదా? ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుందా లేదా అన్నట్టు కూడా తెలియకుండా తెలుస్తున్నది. అంటే ఎంత ఎంత స్పష్టంగా ఉంటున్నది? అది మనకు శాశ్వతంగా ప్రసారం అవుతున్నది అన్నమాట. ఇది శాశ్వతస్య, శస్ ధాతువు నుండి వస్తుంది శాశ్వతం. కాబట్టి ప్రకాశ లక్షణము మనకు శాశ్వతంగా, మనకు నేను శాశ్వతుణ్ణి. ఇది ఒకసారి చెప్పండి అందరూ. నేను శాశ్వత స్వరూపుడను అంటే ఎల్లప్పుడూ ఉన్నాను, ఎల్లప్పుడూ ఉన్నాను. ఎల్లప్పుడూ ఉండుట అనేది ఎడతెగకుండా మనకు ప్రసారం అవుతున్నది కిరణం, ఉనికి కిరణం, ఉన్నాను కిరణం అవుతున్నదా? ఇది శాశ్వత. తర్వాత ధర్మం, ధర్మస్య, ధర్మం. ధర్మం ఎట్లాంటిది మనకు? ధర్మం అంటే ధృ అనేది ఏంటి? ధృ అంటే ఎట్లాంటిది? ధృ అంటే నిలవటం, దృఢంగా ఉండటం అంటాం కదా. అంటే ధృ అంటే ఏంటి? నిలవటం. ధారణం. ధృ అంటే ధారణ, దీప్త్యోహో అనే రెండు అర్థములు ఉంటాయి. ధారణం అంటే దీపంగా ఏదైతే దీప్త్యోహ అంటే మనకు వెలిగింది ఏదైతే ఉందో, ఇందాక శాశ్వతంగా ఏదైతే మనకు తెలుస్తున్నదో ఆ తెలిసినటువంటి యొక్క స్వరూపము, నేను ఉన్నాను స్వరూపం అనేది ఎట్లా ఉండాలి? ఇప్పుడు తను ధరించాలి. ప్రసారం అవుతున్నది వెలుగు ద్వారా, అగ్ని ద్వారా, తేజస్ ద్వారా ప్రసారం అవుతుంది. కానీ ఇప్పుడు నీరు ఏం చేస్తుంది? మనకు నీరు ఎట్లా ఉంటుంది? మనకు నిలుస్తుంది. నీరు ఎట్లాంటిది? నిలుపుతుంది. నిలిపే గుణం ఎటువంటిది ఎవరికి? ఆ జలం ఏం చేస్తుంది? మనకు ఎరుక స్వరూపం అన్నమాట. అంటే స్మృతి మనకు ఎరుకనిస్తుంది. ఎరుకని అందుకే గంగా ఏం చెప్తారు? గంగా మనకు స్మృతిని కలుగజేసి మనలో పాపం చేయకుండా రక్షిస్తుంది. అంటే జ్ఞానాన్ని పెంచుతుంది. అంటే ఇక్కడ ధర్మం ఏమిటంటే ధృ ధాతు నుండి ధర్ అని మన అంటే భావం అన్నమాట. అంటే జ్ఞానాన్ని నిలుపుకోవటమే ధర్మం. ఇది చెప్పండి ఒకసారి. జ్ఞానాన్ని నిలుపుకోవడమే ధర్మం. ధర్ ప్లస్ మనిన్ అనే ప్రత్యయం ఉంటుంది. మన తీసుకుంటే దాని భావం అనమాట. మన అంటే భావం అంటే మన జ్ఞానం. జ్ఞానాన్ని నిలిపోవటమే ధర్మం. చెప్పండి ఒకసారి. జ్ఞానాన్ని నిలపడమే ధర్మం. అది జ్ఞానం. అంటే ఈ ప్రకాశంగా నిత్యం ఎల్లప్పుడూ ఉండేటటువంటి యొక్క ఉన్నాను స్వరూపాన్ని ఏం చేయాలి? ఎరుకగా నిలుపుకోవాలి. అంటే ధర్మంగా ఉండాలి. ఇది ఏమవుతుంది? ధారణాయై శక్యం. ఇది అంటే ఇక్కడ ఏమిటి? ఇది అంటే ధర్మము, జ్ఞానమును నిలుపుకోవటమే ధర్మం. కాబట్టి ఇక్కడ ధర్మం ఏంటి? జ్ఞానమును నిలుపుకోవటం. అంటే జ్ఞానం ఏంటి? ఇక్కడ నియోగే. అంటే నియోగి అంటే అర్థం ఏంటి? ఇట్లా నిలిపినప్పుడు ఏమవుతుంది? మనకు నిత్యము నిరంతరము యోగంలో ఉంటాం. నిరంతరం ఎట్లా ఉంటాం? యోగంలో ఉంటాం. యోగం అంటే అర్థం ఏంటి? నేను ఉన్నాను యొక్క స్వరూపం లయమవుతాం. బ్రహ్మస్వరూపము. ఇప్పుడు ఇవన్నీ ఎవరి లక్షణాలు? బ్రహ్మస్వరూపం. ఇందాక ఏం చెప్పుకున్నాం మనము? బ్రహ్మ సంస్పర్శ. సుఖేన బ్రహ్మ సంస్పర్శ. పోయిన యజ్ఞంలో బ్రహ్మ సంస్పర్శ ఎప్పుడైతుందో అత్యంతం సుఖం అశ్నుతే. అంటే ఈ స్పర్శ ఎట్లాంటిది? మనకు ఏ విధంగా చేరుతుంది? మనకు స్పర్శ ఎరుకగా చేరుతుంది. అంటే బ్రహ్మం మనకు ఎరుక స్వరూపంగా చేరుతున్నది అన్నమాట. బ్రహ్మ సంస్పర్శ. ఇది జ్ఞానం. తర్వాత సుఖం ఎవరికి కావాలి? అందరికీ కావాలి. ఎక్కడ ఉంది? అంతటా ఉంది. ఎక్కడ ఉంది?
అంతటా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంది అది సుఖము మనకు? ఎట్లా ఉంది? ఏ రూపంలో ఉంది అంటే ఈ ధర్మము నిలపటం అనేది అయితే ఉందో, అంటే బ్రహ్మము ఉన్నాను యొక్క ఎరుక స్వరూపం ఏదైతే ఉందో, ఈ ఎరుకను ఏం చేయాలి? సుఖ అనేది ఏం చెప్తున్నా? తత్క్రియాయాం. బ్రహ్మ యొక్క స్వరూప స్థితిని, బ్రహ్మ ఉన్నాని ఎరుక స్వరూపాన్ని ఏం చేయాలి? నిలపటమే సుఖం. అంటే తత్క్రియాయాం అంటే అర్థం ఏంటి? సుఖం అంటే తత్క్రియ, అదే క్రియ ఉండాలి. ఏ క్రియ? ఆత్మానం. సుఖం ఎక్కడ చూసినా మనము ఆత్మని సుఖం విందతి, ఆత్మని సుఖం విందతి. ఆత్మస్వరూపం పిల్లలు బ్రహ్మం ఎక్కడి నుండి వచ్చింది? ప్రయాణం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మం యొక్క ప్రయాణం ఆత్మనః. కాబట్టి ఆత్మ సుఖస్వరూపాన్ని ఇక్కడ ఏం చేస్తుంది? మనకు బ్రహ్మస్వరూపంగా బ్రహ్మ సంస్పర్శం చేత ఏమవుతుంది? మనకు అత్యంతం సుఖం వచ్చిందా? అంటే అత్యంతం సుఖం అంటే ఏం చెప్పాము అక్కడ? ఇక్కడ ఆ సుఖస్వరూపాన్ని మనకు చేరుతున్నది. అంటే సుఖం ఎటువంటి సుఖము? అత్యంతం అంటే అంతంను అతిక్రమించి సుఖమే స్వరూపంగా మనల్ని నిలిపేటట్టుగా కలుగుతున్నది అన్నమాట. ఇది సుఖస్య. ఈ సుఖం అనే పదానికి మనకు ఒక ఈ తత్క్రియాయాం ఉంది కదా, ఈ తత్క్రియాయాంను మనము వివరించుకుంటే శ్రీ గురుదేవులు ఒక కీర్తన పాట ఇచ్చారు మనకు, తత్క్రియాయాం పాట. చెప్దామా? నీ నవ్వు నీ పూర్ణత్వము, నీ నవ్వు నీ పూర్ణత్వము, జీవ నీ ఆకర్షణము, నీ నవ్వు నీ పూర్ణత్వము, జీవ నీ ఆకర్షణము, నీకు ఆలింగనము, జీవ నీ ఆకర్షణము, నీకు ఆలింగనము, అది నీవే నీవే నీవే. ఇతరము పోలనిదే, ఇతరము పోలనిదే, చలించనిదే, ఇతరము పోలనిదే, చలించనిదే, స్థిరమైనది, స్థిరమైనది పూర్ణత్వము, స్థిరమైనది నీ పూర్ణత్వము, స్థిరమైనది నీ పూర్ణత్వము, నీ నవ్వు నీ పూర్ణత్వము, జీవ నీ నవ్వు నీ పూర్ణత్వము, జీవ నీ ఆకర్షణము, స్మృతిలో స్ఫురణలో కృషిలీలగా, స్మృతిలో స్ఫురణలో కృషిలీలగా, జ్ఞానమథనము జ్ఞానమథనము ఆకర్షణము,
జ్ఞానమథనము నీ ఆకర్షణము. జ్ఞానమథనము నీ ఆకర్షణము. నీ నవ్వు నీ పూర్ణత్వము. జీవ నీ ఆకర్షణము. నీకు ఆలింగనము. స్మృతిలో స్ఫురణలో. స్మృతిలో స్ఫురణలో ప్రవర్తనకు. స్మృతిలో స్ఫురణలో ప్రవర్తనకు. ప్రవర్తన చిహ్నము ప్రవర్తన చిహ్నము. నీకు ఆలింగనము. ప్రవర్తన చిహ్నము. నీకు ఆలింగనము. ప్రవర్తన చిహ్నము. నీకు ఆలింగనము. నీ నవ్వు నీ పూర్ణత్వము. జీవ నీ ఆకర్షణము. నీకు ఆలింగనము. అది నీవే 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 అని గురుదేవులు మనకు అందించారు. సుఖము అన్నట్టు దాన్ని సుఖస్య సుఖము అన్నటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనకు గురుదేవులు అందించారు. అయితే శ్రీ గురువులంతా ఏం చేస్తారంటే, పాణినీయ మహర్షుల వారు ఎట్లయితే ఇత్ సమ్యకములు ఉంటాయో అట్లాగే గురువులు కూడా ఏం చేస్తారు, ఇత్ సమ్యకము పెట్టేస్తారు అన్నమాట. మనం ఏం చేయాలి? ఇత్ సమ్యకము ఏది ఇక్కడ చెప్తారా? ఇత్ సమ్యకము ఏదేంటి? నీవు అనేది ఇత్ సంజ్ఞకము. దీన్ని ఏం చేయాలి? నీవు అనే పదం ఇత్ సంజ్ఞకం అనేది. ఇత్ సంజ్ఞకం అంటే ఏంటి? తొలగింపబడుతుంది. తొలగిస్తే ఏమవుతుంది? తొలగించి ఏం చేయాలి? ఇక్కడ ప్రత్యయం వస్తుంది. ఏం ప్రత్యయం అది? నేను. ప్రత్యయం ఏంటి? నేను ప్రత్యయం వస్తుంది. అప్పుడేమవుతుంది? నా నవ్వు నా పూర్ణత్వము. నా నవ్వు నా పూర్ణత్వము. జీవ నా ఆకర్షణము. నాకు ఆలింగనము. జీవ నా ఆకర్షణము. నాకు ఆలింగనము. ఇది నేనే నేనే నేనే. ఇది మనకు బ్రహ్మం యొక్క ప్రసారం గురుదేవులు అందించిందంట. అంటే బ్రహ్మస్వరూపము ఎవరికి ఎట్లా ప్రసారం అవుతున్నది? సుఖము. ఇప్పుడు ఈ పంచమహాభూతంలో మనకేమిస్తాయి? నిరంతరము ప్రశాంతతను, సంతోషాన్ని, ఆనందాన్ని ప్రసారం అవుతున్నాయి. మనకు నిత్యము ప్రసారం అవుతున్నాయి. ఇది ఇట్లా ఏమైంది? మనకు పంచలక్షణములు అయినాయి. ఇదేమిటి? ఆనంద స్వరూపం, సుఖస్వరూపం సార్. ఇట్లా అయినటువంటి పంచలక్షణములు ఇప్పుడు చూడండి ఎట్లా మారుతున్నాయి. ఇవన్నీ ఎక్కడికి చేరుతున్నాయి? నేనుకు చేరుతున్నాయి. ఎక్కడ చేరుతున్నాయి? మానవుడికి చేరుతున్నాయి. ఇట్లా చేరి ఏమవుతున్నాయి? ఎక్కడ చేరుతున్నాయి? ఏమవుతున్నాయి? అక్కడ ప్రతిష్ట. అక్కడ ఏమవుతున్నాయి? గతి నివృత్తి అవుతుంది. అంటే బ్రహ్మములోనే ప్రతిష్ట అనే లక్షణము
ఇమిడి ఉంది లక్షణం. ఆ లక్షణం ఎట్లా చెప్తున్నా అంటే మనకు ఐకాంతికం. ఐకాంతికం అంటే ఏకాంతము కలిగిన వాడు. ఏకాంత ప్లస్ ఇక, ఇక అనేది ప్రత్యయము కలవాడు. అంటే ఏకాంతము కలిగిన వాడు ఐకాంతికుడు. ఇప్పుడు ఏకాంతం ఏంటి? ఇక్కడ ఎక్కడ చేరుతున్నది బ్రహ్మస్వరూపము? మనకి ఇట్లా ఎంత కనిపిస్తున్నది? పంచమహాభూతములు, దేహములు, 84 లక్షల జీవరాశులు, ఎట్లా ఉన్నది? ఇంత బ్రహ్మాండం అంతా ఉన్నది. ఈ బ్రహ్మాండం అంతా ఎక్కడ చేరుతున్నది? ఏకము. మనం మొన్న చూసాము కదా, ఎట్లా చూసాము? బ్రహ్మ సంస్పర్శ అంటే అక్కడ ఏమిటి? అత్యంతం సుఖము. తర్వాత ఏం చెప్పుకున్నాము 10వ యజ్ఞంలో? సర్వభూత స్థితం, సర్వభూత స్థితం ఏకత్వం మాం. ఏకత్వం, ఏకత్వమైనటువంటి యొక్క స్వరూపం. ఎవరు అది ఏకత్వము? ఆ ఏకత్వం ఎక్కడుంది? ఆ ప్రసారం చేరుతున్నది. ఇప్పుడు ఏమవుతుంది? బ్రహ్మస్వరూపంతో ఎక్కడ చేరుతుంది? ఏకత్వమునకు చేరుతుంది. ఆ ఏకత్వమును చేరటం ఏం చెప్తున్నారు? ఏకస్వరూపం అంటే విభజన లేనిది, ఇంకొకటి అన్యం లేనిది, ఏకమే. అక్కడ సజాతీయం విజాతీయం ఏది లేనటువంటిది, ఒకటే అయినటువంటిది, ఒకటే ఉన్నటువంటిది. ఆ ఒక స్వరూపము ఏది? ఏ స్వరూపం అది? అహమస్మి. ఎక్కడిది? ఎక్కడి నుంచి మొదలు పెట్టాము? ఇక్కడికి ఆ అహమస్మి స్వరూపానికి, అంటే ఏకస్వరూపానికి ఇదంతా చేరుతున్నది. చేరేమవుతుంది? ఆ చేరటాన్ని ఏం చెప్తున్నారు? ఏకమైతే ఏకాంతం అనేది ఏంటి? ఏకమైతే ఏక అంతం. అంతం ఏం చెప్తుంది మనకు? అమ ధాతు ఉంటుంది. అమ అంటే అర్థం ఏంటంటే గత్యాదిషు. గత్యాదిషు అంటే చేరటం, నిలవటం, పరిపూర్ణం కావటం. 3 లక్షణాలను చూపిస్తుంది. ఇట్లాంటిది అమ గత్యాదిషు అంటే చేరటం, గతి, నిలవటం, పరిపూర్ణం అవ్వటం. అది ఏక అంతం. ఇప్పుడు చూడండి, ఒక చిన్న మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం తింటున్నాం అనుకోండి. అందరం తింటామా? ఏం తింటాం? అన్నం తింటాం. అన్నము తినటము దేంతో ముగిస్తున్నది? చెప్పాలి. అన్నం తినటము మనం దేంతో ముగిస్తున్నాం? అది బ్రహ్మము. ఎవరు? అన్నం ఎవరు? ఇప్పుడు మనకు బ్రహ్మస్వరూపం. అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం ఉన్నాం. అంటే ఈ బ్రహ్మము ఏమైంది? అన్నముగా వచ్చింది మనకు. ఈ అన్నము ఎట్లా తింటున్నాం? తినటము దేంతో ముగిస్తున్నాం మనము? అంటే అంతము ఏమైంది? ఇప్పుడు ఏమైంది? ఏకముతో మిగుస్తున్నాం. ఏ ఏకం ఏంటి ఇక్కడ? నేను ఉన్నాను అని అంటే అది ఏమవుతుంది? ఆ అన్నం తినటము క్రియ, తినటానికి క్రియ ఏమవుతుంది? అంతమవుతుంది. ఎట్లా అంతమవుతుంది? అన్నము తింటున్నాము, తినుట క్రియ జరుగుతుంది. దేంతో అంతమవుతుంది? ఇది తింటంతో అంతమవుతుందా? తింటుంటే ఇంక తింటూనే ఎప్పుడు అంతమవుతుంది? ఇది ఈ గమనం ఎక్కడే అంతమవుతుంది? నేను ఉన్నాను స్మృతినిచ్చి. ఇది అంతం కాదు. ఇంత పొట్టపైలు చచ్చిపోతాడు తింటుంటే, అంతే కదా. కానీ అంతమవుతున్నది. ప్రతి చేష్ట ప్రతిక్రియ అంతమవుతుంది కదా. దేంతో అంతమవుతున్నది? బ్రహ్మం మనకు చేరుతున్నది. ఎట్లా చేరుతున్నది? అంత అమ గత్యాదిషు ఏమి ఎట్లా జరుగుతుంది? నేను ఉన్నాను. ఉన్నానుతో ఏకము, ఆ ఉన్నాను చేరి ఏకస్థితికి చేరుతుంది. ఏకమెవరు? అహము. అంటే బ్రహ్మము, ఈ బ్రహ్మాండము ఏమి కలిగి ఉన్నదంటే మనకు ఏకాంతము లక్షణాలు కలిగి ఉన్నది. ఈ లక్షణాలు అనేటువంటి మనకు 6 లక్షణాలు. 5 లక్షణాలు పంచమహాభూతములుగా ఉంటూ, 6వది ఏంటి? పంచమహాభూతములు అనేటువంటి యొక్క అచర ప్రాణులు ఎవరు? వృక్షజాతులు కానీ, చరించేటువంటి యొక్క ఈ దేహాదులు కానీ, ఈ రెండింటి కూడా ఎట్లా జరుగుతున్నది? ఏకాంతముగా చేరుతున్నది. ఏకస్వరూపంగా చేరి నేను ఉన్నానుతో ముగింపు
ముగింపు కాదు, నేను ఉన్నానుతో పరిపూర్ణమవుతుంది. ఇక్కడ ఏమిటి పరిపూర్ణం? అమ అన్నట్టు పరిపూర్ణత చూపిస్తుంది. ఇది మనకు పరిపూర్ణత స్థితి అన్నమాట, ఏకాంతం అన్నట్టు. కాబట్టి ఏకస్వరూపంలో మనకు ఒకసారి మనం ఒక గురుదేవులు అందించినటువంటి ఒక చరణం చెప్తాం. ఏమిటి ఆ చరణం అంటే, స్మృతిలో సప్తదర్శనములను, స్మృతిలో సప్తదర్శనములు ఆధ్యాత్మికముగా కుదింపబడి, స్మృతిలో సప్తదర్శనములు ఆధ్యాత్మికముగా కుదింపబడి, సంయుక్త వికాసముకులములుగా, సంయుక్త వికాసముకులములుగా తులామానమై కూర్చిన, తులామానమై కూర్చిన ఏకైక దర్శనముగా, తులామానమై కూర్చిన ఏకైక దర్శనముగా. ఏకైక దర్శనం అంటే ఇక్కడ ఏమిటి? ఈ పంచమహాభూతములు ఇక్కడ సప్తదర్శనములు అంటే ఏవో కాదు. సప్తదర్శనములు గ్రాహ్యంలో మనకు దర్శనం కావడానికి ప్రకాశ లక్షణం ఏమైంది? ఇప్పుడు చైతన్య ప్రకాశమును 3 విభాగాలు చేశారు. ప్రకాశము, నివాసము, విచారణ. ఇందులో చీకట్లో ఇంతకాలం ఉన్నాం కాబట్టి ఆ చీకట్లో నుండి వెలుగులో ఉండటం దాన్ని నివాసంగా చూపించారు. దాన్ని విచారణ, వెలుగులో విచారణ చేసుకున్నాయి. ఎటువంటి వెలుగులో? నేను ఉన్నాను వెలుగులో విచారణ చేయమన్నారు. అది 3 పదములు. ఆ 3 కలిపి ఒకటే లక్షణం తీసుకుంటే మూలము వచ్చేసరికి ఎటువంటిది? పంచలక్షణములు. ఆ పంచలక్షణములు ఇందాక చెప్పినది అమృతము, అభయము, శాశ్వతము, ధర్మము, సుఖము. ఈ పంచలక్షణములు ఇవి ఎట్లా చేరినాయి మనకు? ఇవి ఆధ్యాత్మికముగా కుదింపబడి సంయుక్త ముకులముగా. వికాసం ఏంటి? పంచమహాభూతములు వికాసం మనకు వికసిస్తున్నాయి, నిరంతరము ప్రవర్తమవుతున్నాయి, నిరంతరము వృద్ధి అవుతున్నాయి, పెరుగుతున్నాయి. ఎక్కడికి పెరుగుతున్నాయి? ఇది ఎక్కడికి గమనం, ఎక్కడికి ప్రసారం అవుతున్నాయి? ఇక్కడికి ప్రసారం, ఏకస్వరూపానికి ప్రసారం అవుతున్నాయి. ఆ ఏకస్వరూపం ఎటువంటిది? ఏకదర్శనం. ఏకదర్శనం ఏంటి? ఏకాంతం. ఆ ఏకాంత స్థితికి ప్రసారం అయిపోయి ముకులం వికాసము. ముకులం అంటే కుదింపబడి ఎక్కడికి పోతున్నాయి? ముకులంలో ఎట్లాంటిది? తులామానమై కూర్చున్న, తులామానమై. తులం అంటే సమత్వం చేస్తున్నాయి. ఎటువంటి సమత్వము? ఆదిస్వరూపం ఎవరు? బీజస్వరూపం ఎవరు? అహమస్మి స్వరూపము, ఏకస్వరూపం. కాబట్టి ఆ ఏకస్వరూపం తులామానమై కూర్చున్న ఏకైక దర్శనముగా తులామాన. ఆ ఏకైక దర్శనమే ఇక్కడ ఏకాంతికము, ఐకాంతికము, ఏకాంతము. కాబట్టి ఏకాంతం ఏంటి? ఏకాంత దర్శనముగా. ఏకాంతం ఎవరు? ఇప్పుడు ఏకస్వరూపం ఎవరు? అహమస్మి. అంటే ఈ ఏకస్వరూపాన్ని చేరటం అనేది ఎక్కడ ఉన్నది? అది బ్రహ్మం యొక్క లక్షణాలు, బ్రహ్మ యొక్క విశేషణంలో, బ్రహ్మ యొక్క లక్షణాలలో బ్రహ్మంలోనే ఇది భాగమై ఉన్నది. ఇప్పుడు బ్రహ్మాండము ఉంటే ఎట్లా? ఇప్పుడు చేరుతుందంటే ఎక్కడ చేరుతుంది? శ్వాస ఉందా? మన దేహం ఉందా? ఇప్పుడు దేహం ఏం చేస్తుంది? మనకు శ్వాస పీల్చుకుంటుందా లేదా? లోపలికి తీసుకుంటుందా లేదా? లోపలికి ఎట్లా పోతున్నది? శ్వాస పోతున్నది లోపలికి. పీల్చుకుంటే పోవాలి కదా. అది పోవటం ప్రవర్తన అనమాట. లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? మొత్తం దేహానంతా నడుపుతున్నది. మనకు స్మృతిని ఏం చేస్తుంది? చైతన్యం అవుతున్నాం మనం. ప్రాణము తీసుకుంటే చైతన్యం అవుతుంది, లేకుంటే శవం అవుతుంది. కాబట్టి ప్రతి యొక్క అంశము, ప్రతి లక్షణం ఏంటంటే ఏకస్వరూపమైనటువంటి యొక్క బీజస్వరూపానికి ప్రయాణం చేసే లక్షణం ఎక్కడ ఉందంటే ఆ లక్షణం బ్రహ్మంలోనే ఉన్నది. బ్రహ్మాండం అంతా అదే ఉన్నది. అది చేరడం అనే దాన్ని మనకు 6వ లక్షణంగా చూపించి, ఆ ఏమవుతుంది? ఆ చేరటం లక్షణాన్ని చూపించిన తర్వాత అది ఐకాంతికం అనేటువంటి యొక్క స్వరూపము బ్రహ్మము. ఆ బ్రహ్మం ఏమైంది? ఇప్పుడు ప్రతిష్ఠ అంటే
ప్రతిష్ట. ఈ ప్రతిష్ట అనే పదం ఏం చేసింది? అమృతము, అవ్యయము, శాశ్వతము, ధర్మము, సుఖము, ఐకాంతికము అన్నిటిని కూడా ఏం చేసింది? అన్ని లక్షణాలను ఎక్కడికి వచ్చినాయి? ష్ఠా. ఈ లక్షణాల స్వరూపంగా మనకు చేరి గతిని, బ్రహ్మ యొక్క గతిని, ప్రవర్తనను, ఎరుకను, ప్రవర్తనను ఏం చేసింది? ఎదుగుదలను ఏం చేసింది? నివృత్తి చేసింది. నిలిపి ఏం చేస్తుంది? ఈ నిలుపుదల ఎట్లాంటి నిలుపుదల? ఇది ప్రతి కావాలి. అంటే సర్వభూతానం బీజం అహం అనేటువంటి అహం ప్రతి ఇక్కడ ప్రతి చేసి ఆ ష్ఠ అనేది ఏంటి? ప్రతి చేసింది. అంటే ఇప్పుడు మన ప్రతిలు అంటే కాపీలు అంటే అర్థం ఏంటి? అదే వేరేది కాదు, ఇంకా అదే వస్తుంది అనమాట. ఆ ప్రతి అనేది మనకు తెలుస్తుంది. అట్లా అదే ఏమిటంటే ఆ స్వరూపము అహం. నిశ్చయంగా ఇదేంటి? అహం అస్మి, నేను ఉన్నాను అనేది మనకు ఇది సారాంశం అనమాట ఈ శ్లోకం చెప్పేది. అయితే ఇదంతటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దీని అంతటిని మనకు ఎవరు బోధ చేస్తున్నారు? ఎవరు బోధ చేయాలి? అహమస్మి బోధ చేయాలి. అహమస్మి ఎక్కడ ఉంది? అంతటా అహమస్మి. ఆ అంతటలో ఎక్కడ చూద్దాం ఇప్పుడు? ఒక మామిడి చెట్టు. బాగా అర్థం చేసుకుందాం. మామిడి చెట్టు చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడని వాళ్ళు. మామిడి పండు తినని వాళ్ళు ఉన్నారా? అందరు తిన్నారు. టెంక తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తిన్నారా టెంక? ఎందుకు? టెంక బీజం కాబట్టి ఇప్పుడు మామిడి టెంక ఇప్పుడు మీకు ఇక్కడ ఇందాక చూపించాను కదా అందరికి. ఇక్కడ దీంట్లో మామిడి టెంక ఉంటుంది, అంటే బీజం, మామిడి విత్తనం ఉంటుంది, మామిడి చెట్టు ఉంటుంది, మామిడి పండు ఉంటుంది. దీని యొక్క సమన్వయం ఒకసారి చూద్దాం. మనం ఏం చెప్పుకున్నాము? అహమస్మి ప్రవర్తన ఆత్మ ప్రవర్తన బ్రహ్మము, బ్రహ్మ ప్రవర్తన భగవాన్ ప్రవర్తన అహమస్మి అనే ఒక క్రమము ప్రతిపాదన చేసుకున్నాం. ఇది మనకు ఈ బోధ ఎవరిస్తారు? ఈ బోధ ఎవరు చేస్తున్నారు? ఒక చెట్టు చేస్తున్నా. ఆ చెట్టు చేసే క్రమమును ముందు క్లుప్తంగా వివరణ చేసుకుందాం. ముందు ఒక చెట్టు గురించి, తర్వాత దీన్ని ఏం చేస్తాం మనము? ఇప్పుడు చెప్పుకున్న జ్ఞానాన్ని అంతా ఈ చెట్టు మనకు చూపిస్తుంది. అంటే ఇది ఎట్లా అయింది, ప్రతిష్ట ఎట్లా అయింది, ఏ విధంగా అయింది, ఈ అంతు చిక్కదనమాట. అంటే ఈ శ్లోకంలో చెప్పినటువంటి భావగర్భితము అంతుపట్టదు. ఆ అంతుపట్టని స్థితిని ఏం చేస్తుంది? మనకు ప్రత్యక్షముగా మనకు ప్రసారం చేస్తున్నది ఎవరు? బ్రహ్మంలోని భాగము చెట్టు. కాబట్టి ఆ చెట్టును ఒకసారి విషదం చేస్తున్నాం. ఇప్పుడు బీజం ఉందనుకో, విత్తనం తీసుకున్నాం. ఏ విత్తనము? మామిడి విత్తనం తీసుకున్నాం. దీన్ని ఏం చేసాము? నాటాం, భూమిలో వేసాం. ఏమవుతుంది? మొలక వచ్చింది. మొలక ఏమైంది? చెట్టు అయింది. చెట్టు ఏమైంది? పండ్లు వచ్చినాయి. పండ్లలో ఎవరున్నారు? బీజం ఉన్నది. ఇది క్రమం. ఇప్పుడు ఏమిటంటే ఈ చెట్టు అనేది ఏంటంటే, చెట్టు ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు ఈ చెట్టు ఏం చేసింది? మనకు ఏమి ప్రాసెస్ చేసింది? ఏమి క్రియ చేసింది చెట్టు? ఇప్పుడు చూడండి, బీజం ఏమైంది? విత్తనం ఏంది? ప్రవర్తించి మొలకైంది. అంతేనా? ఒక్కొక్కటి పోల్చుకున్నాం. బీజం ప్రవర్తించేమైంది? మొలకైంది. అంటే బీజం ఏం చెప్తుంది? అహం ఆత్మానం సృజామి, నేను సృజించుకుంటున్నాను. ఎట్లా సృజించుకుంటున్నాను? నేనునే ఇస్తున్నాను. ఎట్లా ఇస్తున్నాను? నేనునే ఇస్తున్నాను. ఆ నేను ఇచ్చి ఏమైంది? నేనే వస్తున్నాను అనమాట. అది ఆత్మ నిరంతర గమనం. ఎవరు నిరంతర గమనం? ఎవరు? నేను గమనం, నేను యొక్క ప్రవర్తన, నిరంతర ప్రవర్తన. ఇది ఆత్మ మొలక. ఈ మొలక స్వరూపం ఏమైంది? చెట్టు అయింది. అంటే బ్రహ్మాండముగా పంచమహాభూతములు అన్నీ వృద్ధి పొంది చెట్టు గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ముందు మొలక అయింది. మొలక ఏమైంది? పెరిగి చెట్టు అయింది. చెట్టు ఏం చేస్తుంది? మనకు చెట్టు అంతా ఏం చేస్తుంది? ఏమి కృషి చేస్తుంది? ఆత్మ మొలక విస్తరించింది, మొత్తం శాఖోపశాఖలుగా విస్తరించింది, బ్రహ్మాండముగా విస్తరించింది, ఎదుగుదల అవుతుంది. బ్రహ్మాండముగా చెట్టు మనకు బ్రహ్మ స్వరూపంగా విస్తరమైంది.
విస్తరిస్తున్నది, అయితే పెరుగుతున్నది. అయితే ఎక్కడికి ఇది ఎక్కడ చేరుతున్నది? ఎక్కడ చేరుతున్నది చెట్టు అంతా అంటే ఆ బీజంలోకి చేరుతుంది. బీజం చెట్టు అంతా ఎక్కడ చేరుతుంది? పండులోకి చేరుతున్నది. ఆ పండులోకి చేరుతూ పండు చేరటము పండు వేరే కాదు ఇక్కడ. అందుకే లక్షణాలన్నీ కూడా ఒకటే అన్నమాట. ఆ పండు అంతా కూడా ఏంటి? పండులో ఏమి ఏర్పడుతున్నది, సిద్ధి అవుతున్నది? అక్కడ ఏది ష్ఠ అవుతున్నది అంటే ఈ చెట్టులోని యొక్క రసం ఏదైతే ఉందో ఆ రసం అంతా గమనం చెంది ప్రయాణం చేసి ష్ఠ గతి ఏమవుతుంది? నివర్తనం అయిపోతున్నది. ఎట్లా నివర్తనం అవుతుంది? ఏకస్వరూపంగా నివర్తనం అవుతుంది. ఏకస్వరూపంగా చెట్టు అంతా ఎక్కడ పెడుతున్నది? తనను ప్రతి అంటే ఆ ష్ఠ నిలుపుతున్నది, బీజముగా నిలుపుతున్నది. ఆ బీజముగా నిలపడంలో ఏం చేస్తున్నది? ఆ బీజముగా తన యొక్క ఎరుకను ప్రసారాన్ని ష్ఠ నివృత్తి చేసేస్తుంది. నివృత్తి చేసింది అక్కడ ఎరుక బీజముగా మరలింది. ఆ బీజముగా మరలటము ఎటువంటి బీజం అది? ఎటువంటి మరలటము ష్ఠ అన్నది అంటే ప్రతి. ఎటువంటి ప్రతి? ఇది ఏమి ప్రతి? ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రతి? బీజము తన యొక్క ఆద్యం స్వరూపం ఏదైతే ఉందో ఆ బీజం నుండి ఏదైతే వచ్చిందో ఆ బీజంను ఇక్కడ ష్ఠ. ఈ ష్ఠ ఎటువంటి స్థితి ఇచ్చింది? ప్రతిష్ఠ. ఈ ష్ఠ ఎటువంటి కావాలి? ప్రతి కావాలి. అంటే బీజమునకు ప్రతి కావాలన్నమాట. అంటే బీజం సిద్ధిస్తున్నది. ఇట్లా అర్థమైంది ఇక్కడ. చెట్టు ఏమి సిద్ధింపజేస్తున్నది? బీజమును సిద్ధింపజేస్తున్నది. ఎటువంటి బీజము? తన బీజమునే ఎట్లా ఇస్తుంది? ప్రతులుగా ఇస్తుంది. ఇప్పుడు ఒకటి మాస్టర్ కాపీ అంటాం మనము. కాగితం ఏదైనా ఇస్తే దీనికి ఏదైనా పుస్తకం కానీ ఏదైనా కానీ మనం ఒక పేపర్ ఇచ్చాం అనుకోండి, జిరాక్స్ మిషన్లో కాపీ చేసే మిషన్ ఉంటుంది. మిషన్లో పెట్టేసి ఏమవుతుంది? ప్రతులు వస్తాయి. అంటే ఈ పేపర్ మీద ఏముంది? ప్రతి అంటే అర్థం ఏంటి? మొత్తం ఆ మాస్టర్లో ఏమైతే ఉందో అది మొత్తం వచ్చేసింది. అది ఇప్పుడు ఈ చెట్టులోని బీజంలో పండులో ఏమో ఎట్లా వస్తున్నది? మొత్తం వచ్చేస్తుంది. ఆ వచ్చేటువంటి పండు స్వరూపాన్ని ఏమంటున్నామంటే ఆ లక్షణాలు. ఇప్పుడు లక్షణాలు ఇచ్చారు కదా మనకు. మనం పండు తింటామా బీజం తింటామా? బీజం ఎందుకు తిన్నాం? బీజము నేను. పండు లక్షణాలు ఏమిటి? ఆ లక్షణములే భగవాన్ స్వరూపం. ఆ భగవాన్ స్వరూపమే అమృతము, అవ్యయము, శాశ్వతము, ధర్మము, సుఖము. ఇవన్నీ ఏమవుతున్నాయి? ఏకాంతం, ఏకస్వరూపమునకు పరిపూర్ణత అయ్యి ఆ ప్రతిష్ట అయ్యి ఈ ప్రతిష్ట ఏంది? అహం బీజముగా ప్రతిష్ట అవుతుంది, బీజముగా సిద్ధిస్తున్నది. అవుతున్నదా? దీన్ని ఇట్లా మనకు ఏమవుతుందంటే చెట్టు మనకు బోధ చేస్తుంది. ఈ శ్లోకాన్ని మొత్తము వివరిస్తున్నది అనమాట. ఇట్లా ఈ విధంగా. ఇంకొకటి ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది ఈ బీజము ఇక్కడ చూడండి ఎంత మనకు అద్భుతమైనటువంటి అమృత స్వరూపం ఏమవుతుందో. ఈ చెట్టులోని బీజం ఏం చెప్తుంది మనకు? ఈ ఫలమేమో ఎటువంటిది? మనకు భగవాన్ స్వరూపం. ఈ భగవాన్ స్వరూపం, భగవాన్ యొక్క ప్రవర్తన ఎక్కడికి చేరుస్తుంది? భగవాన్ ప్రవర్తన ఎక్కడ అనుకున్నాము? బీజం ఎవరు ఇక్కడ? అహమస్మి. ఈ పండులో ఎవరికి చేరుస్తున్నది? పండులోని రసమంతా ముందు ఎవరికి తినిపిస్తున్నది? బీజమునికి తెలుస్తుంది. దీన్నే మనకు భగవద్గీతలో మనకు అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తుంది? బీజము చెప్తుంది అంటారు. ఎక్కడ బీజం చెప్తుంది? లోపల బీజం మాట్లాడుతుంది. ఆ పండులోని బీజం చెప్తున్నది. ఏమని చెప్తుంది? అహం పత్రం అశ్నామి, నేను పత్రం తింటున్నాను. అహం పుష్పం అశ్నామి, నేను పుష్పం తింటున్నాను. అహం ఫలం అశ్నామి, నేను ఫలం తింటున్నాను. ఎవరు చెప్తున్నారు? అహమస్మి చెప్తున్నది ఇక్కడ. ఎవరు చెప్తున్నారు? భగవాన్ ఉవాచ. భగవాన్ పలుకేమిటి? అహమస్మి సిద్ధి, అహమస్మి బోధ. భగవద్గీత అంటే ఏమిటి? అహమస్మి బోధ అంటే అవగమని. అంటే ఇదేంటి? భద్రముగా అహమస్మిని చేర్చారు. ఎవరికి? అర్జునుడికి. మనకు చేర్చారా? ఇది చేర్చటం అనేది. ఆ బోధ అంటే అవబోధ అంటే అర్థం ఏంటి? నేను ఉన్నాను భద్రముగా. ఎటువంటి భద్రముగా? ఏవైతే మనం కావాలనుకుంటున్నామో, శాశ్వతం ఉండాలనుకుంటున్నా, అమృతము, అవ్యయము, శాశ్వతము, ధర్మము, సుఖ స్వరూపంగా ఉండాలనుకుంటే ఆ లక్షణాలన్నింటినీ స్వరూపంగా మనకు చేరుస్తున్నారు. అదంతా ఎవరి లక్షణాలు ఉన్నాయి? అహం అస్మి. కాబట్టి ఈ అహమస్మి లక్షణములు
బీజం ఏం చెప్తుంది ఇక్కడ? మనం ఎంతవరకు వచ్చాము? ఫలం అశ్నామి, తర్వాత తోయం అశ్నామి. తోయం ఏంటి ఇక్కడ? పండులో రసాన్ని ఎవరు తింటున్నారు ముందు? అహం అంటే బీజం తింటున్నది ముందు. కాబట్టి ఆ బీజము ఈ బీజము రెండు ఎట్లా చెప్తున్నాయి? రెండు ఒకటే చెప్తున్నాయి. ఇది చెట్టులోని బీజం ఏం చెప్తుందో అదే భగవద్గీతలోని బీజం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? రెండు ఒకటే. ఇప్పుడు ఇది ఏం చేయాలి? మనకు ఈ బోధన ఏం చేయాలి? మొత్తం ఒక క్లుప్తంగా చెప్పుకుంటే బీజం అహమస్మి, మొలక ఆత్మస్వరూపంగా, చెట్టు బ్రహ్మముగా, అదే విశ్వం. ఇక్కడ ఒకటని పోల్చుకున్నాం. బీజము అహమస్మి, మొలక ఆత్మస్వరూపం. చెట్టు ఏమిటి? విశ్వమంతా బ్రహ్మం. ఈ బ్రహ్మం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఫలం. ఈ ఫలం స్వరూపం ఏంటి? ఫలం స్వరూపం భగవాన్. అందుకే గురువులంతా కూడా భగవాన్ స్వరూపం అనమాట. అందుకే హే భగవాన్ అని సంబోధిస్తుంటారు గురువులు. శ్రీ గురు స్వరూపం ఏంటి? భగవాన్. హే భగవాన్ స్వరూపం. ఈ దీంట్లో ఏమవుతుంది మనకు? భగవాన్ స్వరూపంలో ఎవరున్నారు అక్కడ? అహమస్మి. బీజము అహమస్మి. ఈ చెట్టుకు ఉందనుకోండి, చెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? చెట్టుకున్నప్పుడు జీవన్ముక్తి, విడిస్తే విదేహముక్తి. అదేవిధంగా ఈ బ్రహ్మాండంలో మనము అంటుకొని ఉన్నంత వరకు ఏమవుతుంది? జీవన్ముక్తిగా ఉంటాము. ఏది? అహమస్మి ప్రతిష్ఠ అయినప్పుడు. అదే ఈ విశ్వాన్ని విడిస్తే ఏమవుతుంది? విదేహముక్తి. అహమస్మిగా ముక్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఇది మనకు సారాంశము. కాబట్టి ఈ శ్లోకం ఏం చెప్తుంది మనకు? అహం ప్రతిష్ఠ. బీజము అంటే ఏమిటంటే ఈ బ్రహ్మాండం అంతా ఏం చేస్తున్నది? బీజమును ఉత్పత్తి చేస్తున్నది. ఈ విశ్వం యొక్క ఫంక్షన్, విశ్వం యొక్క క్రియ ఏమిటి? ప్రక్రియ, ప్రవర్తన ఏమిటి? బీజమును ఉత్పత్తి చేయటం. ఏమిటి బీజము? అహమస్మి బీజమును అహమస్మి బీజముగా సిద్ధింపచేసి ఉత్పత్తి చేయటం విశ్వం యొక్క లక్షణం. ఇట్లా మనం ఈ 11వ యజ్ఞము బ్రహ్మజ్ఞాన యజ్ఞము, బ్రహ్మజ్ఞానం అంటే ఇది బ్రహ్మజ్ఞాన స్వరూపం. అంటే బీజమును ఉత్పత్తి చేసుకుంటే జ్ఞానయజ్ఞము పూర్తి చేసుకుందాము. ఇక్కడ ఒక ఆవృత్తి పూర్తి అయిపోయింది. ఒక ఆవృత్తి పూర్తి అంటే 11 శ్లోకములలో 11 ఏకాదశి ఏంటి? 11 మంత్రములు, 11 శ్లోకములు. ఏకాదశి అంటే 11. ఏకాదశి ఏం చెప్పుకున్నాం మనము? ఏకత్వమును వ్యక్తం చేసుకోవడం, ఏకత్వమును ప్రసారం చేసుకోవడం. ఏకత్వం ఏమిటి ఇక్కడ? అహమస్మి. కాబట్టి ఏకస్వరూపంగా 11 ఒక ఆవృత్తి పూర్తి చేసుకున్నాము. ఈ ఆవృత్తిని ఒకసారి మననం చేస్తే ముగింపుగా ఇక్కడ మొదలుపెట్టాము జ్ఞానము. ఈ మొదటిది యజ్ఞం ఎక్కడ మొదలుపెట్టా? జ్ఞానం. అంటే ద్రవ్యమయాత్ శ్రేయాన్ జ్ఞానయజ్ఞ అని చెప్పి. జ్ఞానము ఎవరి గురించి జ్ఞానము? ఎవరు పొందవలసిన జ్ఞానము? నేను గురించినది. నేను మనస్సు ఏదైతే ఉంటుందో మై ఆసక్తి మన అని చెప్పి, మనస్సు నేను యందు ఆసక్తి ఉన్నప్పుడు ఈ జ్ఞానము సమగ్రంగా విదితమవుతుందని. ఆ తర్వాత ఎవరు చెప్తే అది సమగ్రము శేషం లేకుండా అవుతుంది అంటే అహం తే వక్ష్యామి అని చెప్పి జ్ఞానం, విజ్ఞాన సహితం జ్ఞానం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాము. ఇది ఎట్లాంటిది? మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం లేనటువంటిది. ఇట్లా అయిన తర్వాత ఏమిటి? ఇది నేను చెప్తే నీ జ్ఞానం కాదయ్యా, అశేషమైన భూతాన్ని అన్ని భూతములు కూడా ఇదే జ్ఞానాన్ని ప్రసారం చేస్తున్నాయి, ఇదే క్రియలో ఉన్నాయి అని చెప్పి, ఈ క్రియలో ఉన్నాయనేటువంటి అన్ని భూతములు ఎట్లా తెలియాలి మనకు? అది గురువు సన్నిధి. గురువు నుండి ఆ జ్ఞానమును పరిపూర్ణంగా తెలుసుకుంటావు. ఆ గురువు దగ్గర పొందిన జ్ఞానాన్ని మళ్ళీ అట్లా ఏమిటి? తర్వాత దశ ఏమిటంటే అది కాలేన ఆత్మని విందతి. ఆత్మస్వరూపంలోనే ఆత్మస్వరూపంలో కాదు, ఆత్మస్వరూపంలోనే ఆత్మగా విదితమవుతుంది. తర్వాత సుఖము. ఇదంతా ఎందుకోసం? జ్ఞానము సుఖం కోసం కాదు. ఈ సుఖస్వరూపం ఎక్కడ ఉంది? ఈ ఆత్మ అనేటువంటి ప్రక్రియని, ఆత్మ ఏ ప్రక్రియలో ఉన్నదో ఆ ప్రక్రియను నువ్వు చేయటమే తత్క్రియాయామ. అదే క్రియస్వరూపమే, అదే అసక్తమై చేయటమే
అప్పుడు సుఖం విందతి. అది ఏమవుతుంది? బ్రహ్మ సంస్వరం. ఈ సుఖస్వరూపం చేత మనం ప్రసారం చేస్తే ప్రవర్తిస్తే ఎవరిది స్పర్శ కలుగుతుంది మనకు? బ్రహ్మ సంస్పర్శ కలుగుతుంది. ఆ బ్రహ్మ సంస్పర్శలో ఏమిటి విదితమవుతుంది? ఏమి పొందుతాం మనము? సుఖము అంటే సుఖ తత్క్రియాయం. ఆత్మ అనేటువంటి క్రియను అంతము ఇక్కడ అత్యంతం, ఇక్కడ అంతం అనేటువంటి పదం ఇందాక చెప్పున్నాం కదా మనం. అమ అంటే పరిపూర్ణము కావటం. సుఖం అనేది పరిపూర్ణము కావటము. ఆ పరిపూర్ణం చేతనే తనను నిలుపుకుంటాడు. కాబట్టి ఆ నిలుపుకోవడం అనేది బంధనం. ఆ సుఖము పరిపూర్ణము కావటము అనేటువంటి యొక్క బంధనం చేసుకుంటూ బ్రహ్మ సంస్పర్శలో ఉంటాము. ఈ బ్రహ్మ సంస్పర్శ ఏమిటి? ఎక్కడ తీసుకెళ్తుంది మనకు? ఎక్కడ తీసుకెళ్తుంది? ఇందాక చెప్పుకున్నది చప్పుడు వచ్చిందంటే ఎక్కడ తీసుకెళ్తున్నది మనము? సర్వభూత స్థితం ఏకత్వం మాం ఆస్థిత. ఏకత్వమైనటువంటి యొక్క మాం స్వరూపాన్ని ఆస్థిత ఎరుక స్వరూపంగా ఉన్నవాడైనాడు. అంటే అంతవరకు లేనివాడు ఇప్పుడు ఏమైనాడు? ఉన్నవాడైనాడు. స్థం ఆ బ్రహ్మస్వరూపం. ఎటువంటి స్వరూపం? బ్రహ్మమంతా ఎవరున్నారు? సర్వభూతస్థం ఎవరున్నారు? ఏకత్వం మాం. ఆ ఏకత్వ స్వరూపం ఏం కావాలి ఇప్పుడు? ఏకత్వ స్వరూపంగా ఆస్థిత అయినప్పుడు ఏమవుతాడు అతడు? యోగి మయి నేనెందు వర్తిస్తాడు. ఈ నేనెందు వర్తనం ఎట్లాంటిది? నేనెందు వర్తిస్తూ ఉంటే ఏమవుతుంది? అది ప్రతిష్ఠ అవుతుంది. ఆ ప్రతిష్ఠ ఎటువంటి ప్రతిష్ఠ? నేను ప్రతిష్ఠ అవుతుంది. ఇట్లా బ్రహ్మమునకు ప్రతిష్ఠ అనేది అహమస్మి అన్నటువంటి స్వరూపం మనము సుదీర్ఘంగా చెప్పుకున్నాము. ఇప్పుడు ఆవృత్తి పూర్తి అవుతుంది. తర్వాత ఇంకొక క్రమంలో ఇంకొక ఆవృత్తిలో మనం ఆవృత్తి అనేది అర్థం ఏమిటంటే భగవద్గీత అంతా ఆవృత్తులే. ఆవృత్తులు అంటే ఆ స్మృతి వర్తనం చేయటమే. ఇప్పుడు చూడండి, మనము అష్టాదశ అధ్యాయం తీసుకుంటే ఏది? అక్షర బ్రహ్మయోగం తీసుకున్నాం అనుకోండి. అక్షరము ఎట్లా ముగిస్తారు? ఒక 4 శ్లోకాలతో ముగిస్తుంది. ఎట్లాంటిది? మాం నేను పొందటం, దాంట్లో ముగిస్తుంది. మళ్ళీ ఎంఎం వాపి స్మరణ భావం అంటూ మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ ఎక్కడ ముగిస్తుంది? భక్త్యా అచంచలమైన భక్తి చేత నేను లీనమైన నామం చేత ముగిస్తుంది. మళ్ళీ ఏదక్షర పద భ్రష్టం మొదలుపెట్టి ఎక్కడ మొదలుస్తుంది? ఏదక్షరం వేద విధో వదంతి మొదలుపెట్టి ఎక్కడ ముగిస్తుంది? అనన్య భక్తికి ముందు ఏమవుతుంది మనకు? ధామ పరమం మమ అవ్యక్తు అక్షర. అవ్యక్తమైన అక్షర స్వరూపం ఎవరు? ఆ ధామం ఎవరు? మమ ధామం అంటే నేను అన్నట్టు దాని దగ్గర ముగిస్తూ ఉంటుంది. అట్లా ఆవృత్తుల పరంగా సాగుతుంటుంది. కాబట్టి అటువంటి ఆవృత్తులలో ఇది కూడా ఇంకొక ఆవృత్తిగా మనం చెప్పుకుంటూ ముందు సాగుదాం. ఓం అహమస్మి. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఏకాంతికస్య చ. ఇట్లా మనము ఒక్కటి ముగింపుగా ఏం తెలుసుకోవాలంటే, ఈ బ్రహ్మస్వరూపము పోయిన తరగతిలో వివరించుకున్నాం. ఏమని? ఈ అహమస్మి బీజం, ఈ విత్తనం బీజం ఏం చెప్తున్నది మనకు అంటే, ఆ బ్రహ్మము మయ్యేవ సకలం జాతం మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం మయ్యేవ సర్వం లయం యాతి తద్ బ్రహ్మ అద్వయం అస్మ్యహం అని పోయినసారి మనం ఈ శ్లోకాన్ని వివరించుకున్నాం. అయితే ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది ముగింపులో, ఈ బ్రహ్మస్వరూపము అవయమైన తద్ బ్రహ్మం అద్వయం, వేరు కానటువంటి అహమస్మి కంటే వేరు కానటువంటి బ్రహ్మస్వరూపము, ఆ అహం స్వరూపం ఏం చేస్తుంది? ఎట్లా వివరించింది? బీజం ఎట్లయితే బీజం నందే ఆత్మస్వరూపంగా వికసించింది, ఆత్మ ప్రవర్తనగా వచ్చింది. ఆత్మ ప్రవర్తన బ్రహ్మముగా, చెట్టుగా బ్రహ్మముగా విశ్వముగా వచ్చింది. ఇది మయ్యేవ. ఈ చెట్టు అంతా ఎక్కడ నిలిచి ఉంది? మనకు విత్తనముందే నిలిచి ఉంది. అట్లాగే అహమస్మినేందే నిలిచి ఉంది బ్రహ్మాండం అంతా అన్నటువంటిది. మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం మయ్యేవ సర్వం లయం యాతి అంటే ఈ చెట్టు అంతా ఎక్కడ లయమవుతున్నది? బీజముగా లయమవుతున్నది.
అది ఎవరు? అహమస్మి. ఈ అహమస్మి అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ విశ్వాన్ని మొత్తం చేస్తే ఆ పలికేదే మయ్యేవ సకలం జాతం మయ్యేవ సర్వం ప్రతిష్ఠితం మయ్యేవ సర్వం లయం యాతి తద్ బ్రహ్మాద్వయం. ఈ బ్రహ్మం అంతా, అద్వైన బ్రహ్మం అంతా ఎక్కడికి చేరుతున్నది? ప్రతిష్ఠ అహమస్మి స్వరూపానికి చేరి మనకు ఈ శ్లోకంగా ముగిస్తున్నది అనమాట. ఇట్లా ఎందుకు ముగిస్తున్నది? అద్వయం అంటే బ్రహ్మ, అహమస్వరూపం ఎక్కడ చేరింది? ఏకస్వరూపంగా ఏకాంతంగా ప్రతిష్ఠా స్వరూపంగా చేరి అహమస్మిగా నిలుస్తున్నది. ఇది బీజం ఉత్పత్తి అన్నమాట. విశ్వమునంతటికి ఈ బ్రహ్మమునకు ఉత్పత్తి ఏమిటంటే బీజం. ఆ బీజాన్ని ఉత్పత్తి చేయటమే బ్రహ్మం యొక్క లక్షణం, బ్రహ్మాండం యొక్క లక్ష్యము, లక్షణము అన్నమాట. ఇట్లా మనం ఈ యజ్ఞంను ముగించుకుందాం. అహమస్. ఓం ఓం తత్స్ ఓం తత్స్.